హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోగ నిరోధక శక్తిని పెంచే ఈ కోసంబరి అయితే తినకుండా తప్పదండి. ఫస్ట్ ఇక్కడ నేను 2 జామకాయలు తీసుకుంటున్నా, ఒక దానిమ్మకాయ తీసుకుంటున్నా. బట్ దానిమ్మకాయ అంత వేయలేదులేండి. 2 జామకాయలని ముందుగా ఇలాగ మధ్యలో గింజలు తీసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కల్ని వేసేసుకుంటున్నా. దీంట్లోకి దానిమ్మకాయ ఒక 1/4 కప్ ఆఫ్ దానిమ్మకాయ తీసుకున్నాను, గింజలు వాటిని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి గింజలు తీసేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నా. మీకు కావాలంటే గింజలతో పాటు ఒక పచ్చిమిర్చిని అలాగ చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా కారం వేసుకుంటున్నా. అండ్ దీంతోపాటు ఒక చిన్న నిమ్మ దెబ్బ తీసుకొని దాన్ని నిమ్మరసం పిండుకున్నాను. చూడండి, ఇంత చిన్న తీసుకొని నిమ్మరసం పిండేసుకొని మంచిగా కలుపుకోవాలి దీన్ని. అంతే, మనకి యమ్మీ యమ్మీ జామకాయ కోసంబరి రెడీ అయిపోతుంది. ఫైనల్గా సర్వ్ చేసుకో ముందర దీంట్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమేసి వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా అయినా సర్వ్ చేస్తే బాగుంటుంది. అండ్ నేను చూపిస్తున్నాను, లాస్ట్లో కొబ్బరి వేసేసి దీన్ని మంచిగా కలిపేసామంటే ఇంకా మనకి జామకాయ కోసంబరి అయితే రెడీ అయిపోతుందండి. నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.